అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఏవిఎం ప్రొడక్షన్స్ వారి పౌరాణిక చిత్రం 'భూ కైలాస్' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ సినిమా మార్చి 20, 1958లో విడుదలైంది. అలా నేటికి చిత్రం విడుదలై 68 సంవత్సరాలయిందనమాట. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించారు. ఎన్టీ రామారావు గారు రావణ బ్రహ్మ పాత్ర పోషించారనమాట. ఈ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్, నిర్మాత ఏవి మెయ్యప్పన్, దర్శకుడు కె శంకర్, సంగీత దర్శకత్వం ఆర్ సుదర్శన్, ఆర్ గోవర్ధన్, ఛాయాగ్రహణం మాధవ్ బుల్బులే. ఈ చిత్రంలో నారద మహర్షి పాత్రను పోషించారు అక్కినేని నాగేశ్వరరావు గారు, రావణ బ్రహ్మగా నందమూరి తారక రామారావు గారు, మండోదరిగా జమున గారు, మాయాసురుడుగా ఎస్వి రంగారావు గారు, శివుడుగా నాగభూషణం గారు, పార్వతిగా పి సరోజాదేవి గారు నటించారు. ఈ చిత్రం కథకు ముఖ్యంగా కర్ణాటకలోని గోకర్ణ స్థల పురాణం ఆధారం అండి. మైసూరుకు చెందిన శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటక మండలి వారు దీని ఆధారంగా 'భూ కైలాస' అనే నాటకాన్ని ప్రదర్శించేవారు. ఈ నాటకం ఆధారంగానే ఏవిఎం సంస్థ 1938లో తమిళంలో, 1940లో తెలుగులో ఇతర నటులతో నిర్మించారు. మళ్ళీ ఇదే కథని 1958లో ఏవిఎం సంస్థ తెలుగులో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారితో, కన్నడంలో రాజ్‌కుమార్ గారితో నిర్మించారనమాట. ఈ చిత్రకథ స్థూలంగా చూసుకుంటే ఏమిటంటే, రావణ బ్రహ్మ తల్లి కోరిక మీద ఆత్మలింగం కోసం శివుడిని ప్రార్థించడానికి కైలాసం వెళ్తాడు. కానీ విష్ణుమాయతోటి శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆత్మలింగం బదులు పార్వతిని కోరుకుంటాడు. శివుడు అలాగే పార్వతిని అతనితో పంపిస్తాడనమాట. అప్పుడు నారదుడు ఆమెను పార్వతి కాదని చెప్పడానికి రావణుడికి ప్రయత్నిస్తాడు. ఆమె తన కాళికా రూపం చూపించిన తర్వాత మళ్ళీ రావణాసురుడు తీసుకెళ్ళి శివుడికి అప్పచెప్పేస్తాడనమాట. అప్పుడు రావణాసురుడికి నారదుడు చెప్తాడు, పాతాళ లోకంలో పార్వతిని దాచాడు శివుడు అని. అక్కడ మాయాసురుడి కూతురు మండోదరి అనమాట ఉండేది. రావణుడు అక్కడికెళ్ళి ఆమెనే పెళ్ళాడతాడు. మాయాసురుడితో యుద్ధం చేసి మండోదరిని పెళ్లి చేసుకొని లంక తీసుకొని వెళ్తాడనమాట. తల్లేమో అతనేమో ఈమెను పార్వతిని కూడా ఆమె తన పార్వతిని కాదని తల్లికి చెప్తుందనమాట. అప్పుడు ఆ తల్లి కొడుకుని, నేను ఆత్మలింగం తెమ్మంటే నువ్వేంటి ఇలా చేసుకొచ్చావు అని మండోదరిని ఆదరిస్తుందనమాట. అప్పుడు మళ్ళీ ఆత్మలింగం కోసమే రావణుడు మళ్ళీ శివుని ప్రార్థించి ఆత్మలింగం సంపాదిస్తాడు. కానీ శివుడు ఒక కండిషన్ పెడతాడు. ఇది అలాగే తీసుకెళ్ళి ఎక్కడైనా మధ్యలో కింద పెడితే దాంట్లో ఉన్న శక్తులన్నీ పోయి మళ్ళీ నాకే వచ్చేస్తుంది. అంచేత ఇది ఇంకెక్కడా నువ్వు కింద పెట్టడానికి వీల్లేదని చెప్తాడు. ఇంతలో ఈ రావణాసురుడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం చేసుకోవడం అలవాటు. ఈ విషయం తెలుసు నారదుడికి. అందుకని నారదుడు గణేశుడి సహాయంతోటి ఒకరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ కుర్రాడు అక్కడికి గణేశుడు కుర్రాడి రూపంలో అక్కడికెళ్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని పట్టుకో, నేను 3 సార్లు అంటాడు. గణేశుడు చెప్తాడు, నేను 3 సార్లు నిన్ను పిలవగానే రాకపోతే నేను కింద పెట్టేస్తానంటాడనమాట. అలా అయినప్పుడు గణేశుడు 3 సార్లు రావణ రావణ అని చెప్పి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. దాంతో ఆత్మలింగం అక్కడి నుంచి కదలదు. ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమై ఈ పేరు భూకైలాసగా ఈ స్థల పురాణం వస్తుందనమాట. ఈ స్థలం పేరు పొందుతుందని చెప్తాడనమాట. అది స్థూలంగా కథ. ఈ చిత్రాన్ని ఏవిఎం వారు తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందులో నారద మహర్షి పాత్ర పోషించడం ఒక విశేషం. ఆ రోజుల్లో హీరోగా పాత్రలు పోషిస్తున్న అక్కినేని నారదుడి పాత్ర పోషించారంటే ముఖ్యంగా ఈ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ చిత్రంలో. అందుకనే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాత్ర అంగీకరించినట్టున్నారు. అది కూడా కాకుండా ఈ చిత్రంలో అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అంతకుముందు ఏవిఎం వారికి ఒక చిత్రం చేస్తూ మధ్యలో ఆ చిత్రం బాగులేదు, నేను ఇక నటించనన్నారట. ఆ చిత్రానికి ఇచ్చిన అడ్వాన్స్ అలాగే ఉండిపోయింది కదా! దానికోసం అని చెప్పి 'భూ కైలాస్' మళ్ళీ నటించారని కూడా ఎక్కడో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నారండి. అదండి 'భూ కైలాస్' కథనం విశేషాలు. ఈ చిత్రాన్ని కె. శంకర్ డైరెక్ట్ చేశారని చెప్పుకున్నాం కదా! ఈ డైరెక్షన్ చాలా బావుంటుంది శంకర్ గారిది.
తర్వాత ఈ చిత్రంలో పాటలు చూసుకుంటే దగ్గర దగ్గర 20 పాటలుంటాయి. కానీ అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'సముద్రాల రాఘవాచారి' గారు రాశారు. 'రాముని అవతారం రఘుకుల సోముని అవతారం.' ఈ ఒక్క పాట ఆయన రచనా సామర్థ్యానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ పాటలో రాముని అవతారం యొక్క గొప్పతనాన్ని చూపిస్తాడిందులో. అలాగే 'దేవదేవ ధవళాచల మందిర జయ జయ మహాదేవ తగున వరమేయ ఈ నీతి దూరినటువంటి పాటలు చాలా బావుంటాయి. ఘంటసాల గారి పాటలని చాలా చాలా బాగా పాడారు. తర్వాత ఇంకో 2 పాటలు 'సుందరాంగా అందుకోరా', 'మున్నీటి పవళించు నాగసేన' పాటలు కూడా బావుంటాయి. 'ఆ సుదర్శనం ఆర్ గోవర్ధనం' ఈ చిత్రానికి సంగీతం అందించారని చెప్పుకున్నాం కదా! వీరి సంగీతం కూడా చాలా బావుంటుంది ఈ సినిమాకి. 'అవండి' 68 సంవత్సరాల ఏవిఎం ప్రొడక్షన్స్ వారి 'భూ కైలాస్' చిత్ర విశేషాలు. ఈ సినిమా 100 రోజులు ఆడలేదు కానీ విజయవంతమైన చిత్రంగానే చెప్పుకోవాలి. 10 వారాల పైన ఆడినట్టుంది ఈ సినిమా. అందుకోసమైన అక్కినేని, నందమూరి వారి కలయికలో వచ్చిన చిత్రం విజయవంతమైన చిత్రంగా చెప్పుకోవాలి. నందమూరి వారికి రావణాసురుడి పాత్ర మొదటిసారిగా పోషించారు ఈ చిత్రంలో. చాలా మంచి పేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు నారదుడిగా నందమూరి వారి పక్కన నటించి చాలా బాగా నటించారు. నారదుడి పాత్ర అంటే కొంత హాస్య రచన కూడా ఉంటుందన్నమాట అందులో. అది కూడా ఒక విశేషం ఈ చిత్రం. 'అవండి' అక్కినేని, నందమూరి కలయికలో వచ్చిన 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏవిఎం వారి పౌరాణిక చిత్రం 'భూ కైలాస్' విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో ఇంకో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.